किती कांदे दाब बरं 12 कांदे. ఓకే వెయిట్ చేద్దాం ఒక నిమిషం టైం చూసుకోవాలి సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ న్యూ వ్లాగ్. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి మాత్రం చాలా రోజుల అయితే మా ఇంట్లో అయితే నేను అయితే వంట చేయబోతున్నాను. సో ఇప్పుడైతే నేను షాప్కి అయితే వెళ్ళేసి వచ్చాను. ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్స్ అయితే ఉడకబెట్టేసినాను. ఇప్పుడైతే ఉడుకుతుంది. సో అప్పట్లోగా మనం కొంచెం అయితే కర్రీ కోసం ప్రిపరేషన్ అయితే చేద్దాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి కొంచెం సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి అయితే కూరగాయలు కటింగ్ చేసుకుందాం. సో చాలా డేస్ అవుతుంది మన ఛానల్ అయితే వ్లాగ్స్ రాక. సో ఇప్పటి నుంచి అయితే డైలీ వ్లాగ్స్ వస్తాయి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చలో ఓకేనా రైట్. సో గాయస్ నేనైతే ఇప్పుడైతే ప్లేట్ అయితే పట్టేసుకున్నాను. సో దీంట్లో అయితే వెజిటేబుల్ కట్ చేయడం కోసం. సో ఇక్కడ మన ఐటమ్ అయితే చూసుకోవచ్చు. కొడలి మనకు చాకుతో అయితే కోయడానికి అయితే రాదు. సో దీంతో అయితే ఇప్పుడు కట్ చేద్దాం. సో మొత్తం కూరగాయలు అయితే ఇక్కడ అయితే రెడీగా ఉన్నాయి. సో మా బావ అయితే ఇప్పుడు కటింగ్ చేస్తాడు. మా అక్క అయితే పడుకొని ఉన్నది. సో ఫీవర్ వచ్చింది. నేను ఇప్పుడు వండబోతున్నాను. మొత్తం ఇప్పుడు కటింగ్ అయితే చేస్తున్నాను. బాగా చేస్తున్నారు. సో నేను బయట ఉండే ఉడకబెడుతూ ఎగ్స్, అందుకనేసి మా బావ అయితే కటింగ్ చేస్తాను. నేను ఇప్పుడు కట్ చేస్తాను ఓకేనా. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కొన్ని అయితే మిర్చి తీసుకున్నాను. ఒక 5-6 టమాటాలు తీసుకున్నాను. దీంతో అయితే మనకు రాదు. సో ఇది బాగా వస్తుంది, నాకు రాదు. గుడ్కా సైడ్కి పెట్టేది అది గుడ్కా అంటారట. సో దీంతో మనకైతే అలవాటు. ఇప్పుడు కట్ చేద్దాం. ఇట్లా పట్టుకోవాలి. పట్టుకొని కొంచెం కొంచెం కట్ చేద్దాం. మెల్లగా జాగ్రత్త. మెల్లగానే చేద్దాం. మిర్చి అయితే ఈజీగా కట్ అయిపోతుంది. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. సైడ్కి చూసుకున్నట్లయితే కొంచెం మసాలాలు కూడా ఉన్నాయి. కర్రీ కోసం ప్రిపేర్ చేస్తాం. ఇక్కడైతే ఉల్లిగడ్డలు కూడా ఉన్నాయి రెడీగా. సో ఇవి వచ్చేసి ఉల్లిపాయలు మొత్తం తరిమి ఇక్కడైతే పెట్టేసినాం. किती कांदे दाब बरं 12 कांदे. సో గాయ్స్ వెజిటేబుల్ అయితే కటింగ్ అయితే చేయడం అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అయితే రెడీగా ఉన్నాయి. మనం ఉడకబెట్టిన ఎగ్స్ రెడీగా ఉన్నాయి కూర వండడం కోసం అయితే. సో ఇప్పుడు కొంచెం ఇవి ఒలవాలి. సో మొత్తం హాట్ ఉంది, వాటర్ మొత్తం హాట్ ఉంది. చేయబెట్టినానికి కాలు పోతుంది. సైడ్కి పెట్టేద్దాం. సో దీనికోసం ఒక గంజి తీసుకొద్దాం. చల్లటి నీళ్ళు వేసి చల్లవరకు సో గంజి తీసుకుందాం. సో దీంట్లో కొంచెం వాటర్ వేసేసి తీసుకువెళ్ళినా అనుకోండి, వేడిగా ఉంటుంది, మంచిగా చల్లగా అవుతుంది. తర్వాత మనం ఎగ్స్ ఒలిచేయచ్చు. వేడిగా ఉన్నాయి, చల్లటిని ఇట్లా వేసేసినాం అనుకోండి చల్లగా పడుతుంది. చాలా రోజులకైతే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను వంట కోసం. కూర ఎట్లయితే నాకైతే తెలియదు. సో గైస్ ఇప్పుడైతే కూర చేయబోతున్నాము. సో ఇక్కడ చూసుకోవచ్చు మసాలాలు. సో వీటిని ఇప్పుడు కొంచెం వేడి చేయాలి. సో ఎందుకంటే ఇప్పుడు వేడి చేసి వీటిని మిక్సీలో పట్టినాం అనుకోండి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఎగ్ కర్రీ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, సో అన్నిట్లో ఇట్లా వేసినాం అనుకోండి టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు దీనైతే ఇప్పుడు మనం చేద్దాం. వేడి కొంచెం లైట్గా వేడి అయింది. సో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. మసాలా మొత్తం ఇప్పుడు వేడి చేస్తాము. సో కొంచెం కాల్చినాం అనుకోండి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అన్నట్టు. ఇది దాల్చిన చెక్క మసాలాలో. సో ఇది ఏమంటారు, కుడక. ఇది వచ్చేసి కుడక. ఇది వచ్చేసి మన ఇదేమంటారు, బిర్యానీ పువ్వు.
సో మళ్ళా మిరియాలు ఇప్పుడు చూసుకోవచ్చు, మిరియాలు ఇవి వచ్చి ఇప్పుడు ఓ మాటల్లోనే మనది వేడైపోయింది. స్మెల్ మాత్రం మస్తు వస్తుంది. ఆయిల్ వేసి ఇట్లా కొంచెం వేడి చేసినాం అనుకోండి, స్మెల్ మాత్రం మస్తు వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇంట్రా ట్రై చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడైతే దీన్ని అది మిక్స్ అయితే పట్టేద్దాం. సో దీంట్లో వేసేసినాం. ఏం చేస్తాం ఇప్పుడు? ఇప్పుడు నేను ఎగ్గు కర్రీ వండుతున్నా. ఇదేంది ఆయిల్ వేడి అయిపోయింది. సో ఇప్పుడు టమాటో మిర్చి యాడ్ చేసి అది టమాటాలు కాదు బ్రో, మిర్చీలు. మిర్చిలే కాలిపోతే బ్రో. నువ్వు ఆగు తల్లి, నాకు వంట రాదు అనుకుంటున్నాను. నాకు వంట వస్తుంది. బ్రో ఐ డోంట్ నో బ్రో. యూ డోంట్ నో, యూ థింక్ నో, ఐ డోంట్ నో, ఐ కెనాట్ స్పీకింగ్. ఏదో ఇంకా బతికే ఉన్నాడా? ఆడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. యూ కెన్ స్పీక్ ఓన్లీ తెలుగు. ఐ కెనాట్ గట్లనే భయ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. మిర్చి అయితే కాలనీ వాళ్ళు కొంచెం ఓకే. కాలకుంటే ఎంతసేపు? ఆ? ఎంతసేపు? ఒక్క నిమిషం ఎక్కువ వద్దు, ఓకే ఒక్క ఒక్క నిమిషం. నిమిషం వరకు కాలబెట్టుకోవాలి అంతే. మ్మ్. కాలిన తర్వాత ఉల్లిగడ్డలు యాడ్ చేసుకోవాలి. ఓకే. వెయిట్ చేద్దాం, ఒక నిమిషం టైం చూసుకోవాలి. వాచ్. అంటే ఆ 1 minute మీరు దాన్ని కలుపుతుండాలా? లేదు లేదు, జస్ట్ నేను కలుపుతున్నా, సైడ్కి పోయినా అయితే ఓకే. 1 minute కలపాల్సిన అవసరం లేదు. ఒకసారి కలిపి పెట్టేసుకోవాలి అంతే. ఓకే ఇక్కడ చూసుకోవచ్చు, ఒకసారి చూడు మిర్చి ఏం కలర్లో వచ్చినాయి. యా యా లైట్ గా బ్రౌన్ కలర్ కి వస్తుంది మెల్లమెల్లగా. రాలే, ఇప్పుడే వస్తున్నాయి అన్న. ఇంకా ఉడుకుతాంది. చూద్దాం. సిమ్ లో పెట్టినావా? ఆల్రెడీ జియో సిమ్ వేసి ఉన్నది, మళ్ళీ సిమ్ ఎందుకు చెప్పదు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఓకే. ఇప్పుడు ఉల్లిగడ్డ యాడ్ చేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఉల్లిగడ్డ యాడ్ చేసుకున్నాం కదా. సో దీన్ని ఒక కొంచెం సిమ్ మోడ్ లో పెట్టేసి ఓకే. ఒక 2 minutes ఉడకనివ్వాలి. ఒక 2 minutes. ఓకే. ఇప్పుడు మూసేసి ఉంచుదాం కాసేపు. సో తర్వాత టమాటా యాడ్ చేసుకుందాం, తర్వాత మసాలాలు, సో తర్వాత ఎగ్స్ వేసుకుందాం. అప్పుడు ఉల్లిగడ్డలు అయితే ఎల్లో ఫ్లేవర్లో అయితే చేసిన. ఒకసారి ఇక్కడ చూపెట్టు వాళ్ళకు కూడా. యా. సో ఇక్కడ బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసేసినాం. ఉప్పు, కారం, మళ్ళీ పసుపు యాడ్ చేసుకున్నాం. సో ఉప్పు, ఇది పసుపు కొంచెం తగినంత వేసుకోవాలి. సో కారం ఒక 2 స్పూన్లు. ఎక్కువ కారం ఉంటే ఎక్కువ వేసుకోండి, మరి మళ్ళీ నన్ను తిట్టుకున్నారు. ఇంత లైట్గా ఉప్పు వేసినాను, ఉప్పు వేయాలి. సో ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. కారం అయింది, పసుపు అయింది, ఉప్పు కూడా అయిపోయింది. రైట్, ఇది పెట్టేద్దాం. ఇక కొంచెం స్పీడ్ చేద్దాం. చేసి ఒక్కసారి తిప్పుకున్నాం అనుకోండి, టమాటాలు యాడ్ చేసుకుందాం. సో వేసేసుకున్నామా, ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకుందాం. మంచిగా ఒకసారి కలుపుకోవాలి. టమాటాలు అవి మసాలా అన్నీ కలిసినా అనుకోండి, మంచిగా వస్తుంది టేస్ట్. సో ఇంతకు మనం మిక్సీ పట్టేసినాము మసాలా అన్నీ కలిపేసి. సో ఆ మిక్సీ పట్టిన దాన్ని ఇప్పుడు మసాలాని మన కూరలో అయితే ఇప్పుడు వేసేస్తున్నాం. అలా వేసిన అనుకోండి మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతాయి. సో వేసినాక కొంచెం సేపు అయితే ఉడకనివ్వాలి. ముందుగా మనం రెడీ చేసుకున్నాంగా, ఎగ్స్ ఉడకబెట్టి ఉంచినాంగా. సో వాటిని అయితే ఇప్పుడు
చాకుబట్టి లైట్గా అయితే కోస్తున్నామంట. సో అట్లా ఎందుకు కోస్తున్నామంటే సో వీటిని కోసి అట్లా మనం మసాలాలు యాడ్ చేసినాం అనుకోండి. సో మసాలా అనేది లోపల ఎగ్ మొత్తం పీల్చుకొని మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. సో దాని గురించి మనం ఎగ్స్ కర్రీ చేసేటప్పుడు ఇట్లా పెట్టుకోవాలి. అంతా కట్ చేసినామా. సో ఇప్పుడు వేసుకుందాం. సో గాయస్ మనం అన్నీ వేసినాం కానీ ఒకటి కొత్తిమీర వేయడం అయితే మర్చిపోయినా. కొత్తిమీర కట్ చేద్దాం. మనకు చేతితో వస్తుంది, మన వంట వేరే ఉంటుంది. సో ఇంత మొత్తం కలిపేద్దాం. కొంచెం వేస్తే టేస్ట్ మంచిగా రాదు. సో గాయస్ మా బావ అయితే ఏమో చెప్తాడు వంట గురించి. మీరు ఇప్పుడు కొత్తగా చేస్తున్నా ఒకసారి మా బావ మాటలు అయితే వినండి ఏమంటున్నాడు. చెప్పు బావని. కొంచెం జీలకర్ర మీరు తక్కువ పెట్టిందా, కొంచెం జీలకర్ర ఎక్కువ పెడితే టేస్ట్ అవుతుంది. వేసిన మసాలాలు యాడ్ చేసిన కదా, జీలకర్ర ఇంకా కొబ్బరికాయ కొబ్బరి వేసిన అన్ని మిక్సీ పట్టినా కదా. ఇప్పుడే ఇక్కడ మిక్సీ పట్టినా కదా నేను. వెరీ గుడ్ కుక్ మ్యాన్. సో ఫస్ట్ టైం చేస్తున్నా, అందుకే మా బావ కొంచెం నన్ను ఎక్కిపిస్తున్నాడు పైన. తాటి చెట్టు మీద ఎక్కితే మళ్ళీ దిగలేము మనం. వెరీ గుడ్ కుక్ మ్యాన్. సో మా బావ అయితే నన్ను పొగుడుతాడు వంట చేస్తున్నారు అనేసి. అయితే కుక్క అంటే కుక్క అంటుండు. కుక్ మ్యాన్. అదే కుక్క. అదే నిన్నే అంటాడు కుక్క అనేసి నిన్న అంటాడు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఏం చేస్తున్నావు? ఇగో పిండి కలుపుతున్నా. ఏం కలుపుతున్నావు? పిండి. ఎందుకు? చపాతీలు చేయడానికి. పిండితో చపాతీలు చేస్తా. ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నారా? వాడిని తెలిసిన సంగతి నీకు తెలియదు, నువ్వున్న సంగతి నాకు తెలియదు, నేనున్న సంగతి నీకు తెలియదు. ఎట్లా చేస్తాం మరి? సో గాయస్ ఇప్పుడైతే మా బావ అయితే చపాతీలు అయితే కాల్చుతాను. మా మరదలు చేసేసింది. रोटी ऐसा है, इसको ऐसा डालना चाहिए. అచ్చా అచ్చా సెడా. ऐसा डालना. అరే ఎట్లా బా మంచిగా పెట్టావు కొంచెం. ज्यादा फिट है. కొంచెం మంచిగా. सुपर फास्ट चपाती मैन आया ने. वेरी वेरी चपाती. आशीर्वाद आटा चपाती. అద్భుతం, సూపర్, ఇంత బ్రహ్మ. आशीर्वाद आटा की चपाती खाइए, बाड़ी बनाइए. ఆశీర్వాద చపాతీ. మా బావకి కొంచెం తెలుగు రాదు, హిందీ మాట్లాడతాడు. ये चपाती खा के बाड़ी बनाओ. బాడీ బంతా. కిస్కా బాడీ. किसका बाडी उसी बनाना पड़ता. कौन खाए वो? हाँ हो गया एक चपाती. हाँ. उसके बाद दूसरी चपाती डालेंगे. नाइस चपाती वेरी टेस्टी. या और एक चपाती डालेंगे. हाँ डालो. इसमें ऐसा डाले. नहीं इसमें ऑयल नहीं डालना है. हाँ ऑयल डालने से सर्दी काली में हाँ सर्दी खांसी हो जाता है, गला पकड़ लेता है हाँ और फीवर होता. इसके बाद हॉस्पिटल जाने की मुसीबत नहीं आना चाहिए. మా బావ చెప్తున్నాడు ఏమంటే ఆయిల్ ఎక్కువ తిన్నారనుకోండి దగ్గు జలుబు అట్లాంటి జ్వరాలు అలాంటివి వస్తాయనేసి చెప్తున్నాడు. ఆయిల్ కొంచెం తక్కువ తినండి అనేసి చెప్తున్నాడు. కర్రీ అయితే ప్రిపేర్ చేయడం అయిపోయింది కదా ఇక్కడ చూసుకుంటే. సో చపాతీలు కూడా అయిపోయినాయి కదా. సో తిందామైతే స్టార్ట్ చేసేసినాం ఫైనల్గా. వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి.